8 నెలలు అవుతుందండి. నాకు నోరంతా చాలా మంటగా ఉంది. ఎప్పుడు మా ఆయన కూడా నమ్మలేకపోతున్నాడు. నీకు మనసు రోగం పెట్టుకున్నావు, మనసు రోగం పెట్టుకున్నావు అని ఎప్పుడు అనేవాడు. మా పాప కూడా నమ్మలేకపోతుంది. నువ్వెప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటున్నావు అని. ఇన్ని లక్షల రూపాయలు పెట్టిండ్రు హాస్పిటల్‌కు. ఎక్కడ జూబ్లీస్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళిండ్రు. తీసుకుపోయి కూడా చూయించారు, తగ్గలేదు. ఇంక లాస్ట్‌కు ఎక్కడ ఎక్కడ తిరగాలి, ఏంది నాకు నా పరిస్థితి ఏంది ఎవరు అర్థం చేసుకుంటలేరు. నాకేం విపరీతమైన మంటలు, నైట్ నిద్ర వస్తలేదు. నోరంతా బొగ్గలొచ్చినాయి. అయినా చూపిస్తున్నా. ఇగో నాకు ఇంతగానో వచ్చినాయి, నువ్వెందుకు ఇట్లా అంటున్నావు అంటే కూడా, లేదు నీకు మనసు రోగం ఉంది అందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే ఇట్లా టైలర్‌కి వెళ్తుంటే సెట్స్ కుట్టడానికి వెళ్తుంటే ఆ ఎలర్జీ అయిందని చెప్పిండ్రు డాక్టర్లు. ఎన్ని టెస్టులు 12 టెస్టులు 20 టెస్టులు కూడా చేసిండ్రు. చేసినా కూడా నీకేం లేదమ్మా అన్నీ నార్మలే వచ్చినాయి, నీకెందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు అని అన్నారు. అయినా నాకు మంటలు తగ్గట్లేదు, నోట్లో మంటలు తగ్గట్లేదు, నెత్తి నొప్పి వస్తుంది, నాకు ఏంది ఇట్లా బాధ అని అంటే ఒక ఆమె ఉండి చర్చికి వెళ్ళమ్మా, నువ్వు చర్చికి వెళ్తే నీ బాధలన్నీ తగ్గిపోతాయి, నువ్వు వెళ్ళా అంటే అప్పటికి కూడా నేను అర్థం చేసుకోలేదు. చర్చికి అంటే ఎందుకు, నేను ఇన్ని పూజలు చేస్తున్న దేవుడు నన్ను చూడడా, చర్చికి ఎందుకు వెళ్ళాలి అని ఇట్లా ఆలోచించిన. అయితే మళ్ళీ 3 సార్లు చెప్పింది, పక్కనే ఉంటుంది అమ్మ, అంటే చర్చికి వెళ్ళమ్మా, నువ్వు చర్చికి వెళ్తేనే నీకు తగ్గుతుంది, వెళ్ళు అని చెప్పిండ్రు. అంటే సరేలే చర్చికి వెళ్ళమంటున్నారని అక్కకు ఫోన్ చేసిన, అక్క చర్చిలోనే ఉంటుంది. అక్క ఇట్లా అంటున్నారు మరి చర్చికి వెళ్ళమంటున్నారు అంటే, నేను గుత్తి తీసుకెళ్తా రామ్మా అని తీసుకెళ్ళింది. గుత్తికి వెళ్ళినా మళ్ళీ గద్వాలు కూడా వెళ్ళినా, అక్కడ కూడా మాస్టర్ అక్కడ కూడా పేరు చేసిండు. మళ్ళీ అక్క దగ్గరకు వచ్చి ఇక్కడ తీసుకొచ్చింది, మేదిపట్నం తీసుకొచ్చింది. రోజు నైట్ పెట్టుకొని పూజలు కాదు ప్రార్థన చేపిస్తుంది. కొంచెం తగ్గింది, మంటలు తగ్గినాయి. ఇంకొక టెస్ట్ ఉంది అన్నారు సార్. ఆ టెస్ట్ ఒకటి నార్మల్ వస్తే అని ప్రేర్ చేయండి సార్ దయచేసి.